ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మౌన పోరాటం నీ మాటలతో నా చేతులు కట్టేస్తున్నావు అవంతి. ఆ దీపం మీద నువ్వంత సెంటిమెంట్ పెట్టుకోవడం కూడా మానసిక బలహీనతే అవుతుందేమో. మయూరి, ఈ దీపమే ద్వారక ప్రాణంగా అనుకుంటాను. ఈ దీపం వెలుగుతున్నంత వరకు తనకే ప్రమాదం జరగదని అర్థం. గాల్లో దీపం పెట్టి దేవుడాని వేడుకుంటూ ఉంటే ఆ దీపం ఆరిపోకుండా ఉంటుందా? పిచ్చావంతి. మామయ్య గారు, ఒక్కొక్కసారి పిచ్చి నమ్మకాలు మొండి ప్రయత్నాలే ఫలిస్తాయేమో అనిపిస్తోంది. పొద్దున్నే అందరికంటే ముందు నిద్రలేచి సతీ సావిత్రిలాగా, మహాసాధ్వి సుమతిలాగా ఈ అవంతి పతి ప్రాణాల కోసం ఒక దీక్షే చేయబోతున్నట్టు దీపం వెలిగించింది. ఆ దుర్గమ్మేమో దేశాలన్నీ దాటి కొడుకును కాపాడుకుంటానన్నంత పట్టుదలతో ఢిల్లీ వెళ్ళిపోయింది. వీళ్ళందరి ఆవేదనలు ఆర్తనాదాలు విని ఆ దేవుడు వరమిచ్చేస్తాడేమోనని భయంగా ఉంది మామయ్య గారు. చూడు, వీళ్ల గోడు ఏ రకంగా అయినా సరే ఆ దేవుడికి వినిపించుకోవాలని ప్రయత్నం చేసిన ఈ కలియుగ కాలయముడు ద్వారకా చావుని ఎప్పుడో రాసేశాడు. నక్షత్ర రాసేశాడు. ఏంటి మామయ్య గారు మీరనేది? మన దొండపానితో కలిసి ఆ ద్వారకా చావుని నేనెప్పుడో డిసైడ్ చేసేసా. ఎలా చంపబోతున్నారు? ఆ ద్వారకని దండపాని ఎన్కౌంటర్ చేయబోతున్నాడు. ఆ హరహరాదులు దిగొచ్చినా సరే ఆ డెడ్ లైన్ ని మాత్రం మార్చలేరు. దండపాని చేతిలో వాడికి మరణశిక్ష తప్పదు. వెరీ గుడ్ మామయ్య గారు. కన్న బిడ్డ దూరమైతే ఆ దుర్గా విలవిల్లాడిపోతుంది. మన పగ చల్లారుతుంది. చంపేయండి మామయ్య గారు. అవంతి, అంత కంగారు పడుతున్నావేంటి? గాలి వీస్తుంటేనే దీపం వల్ల రెపరెపలాడుతుంది. గాలి కాదు మయూరి, ఇది కీడుకి సంకేతం. అందుకే చేతులొట్టు పెట్టాను. ఈ దీపం ఆరిపోకూడదు. ద్వారకా ప్రాణాలకి ఎలాంటి హాని జరగకూడదు. చూడు, ఆరిపోయే దీపానికి చాలా వెలుగెక్కువ. ఎరచేతులు అడ్డం పెట్టి ఆ దీపాన్ని ఆరకుండా కాపాడగలం, కానీ ఇవే అరచేతులు అడ్డం పెట్టి ఆ ద్వారకా ప్రాణాల్ని మాత్రం ఎవ్వడు కాపాడలేడు. చాలా రోజుల తర్వాత నీ అవసరం వచ్చింది. ఏ తీవ్రవాదును, ఏ క్రిమినల్ను చంపడానికి కాదు, మన డిపార్ట్మెంట్లోనే ఎంతో సిన్సియర్గా పనిచేసిన ఒక ఆఫీసర్ని చంపడానికి. కానిస్టేబుల్స్, మిమ్మల్ని వేరే పిఎస్ నుంచి ఈ రోజు కోసం ఎందుకు స్పెషల్గా పిలిపించానో మీకు తెలుసు కదా? ఎన్కౌంటర్ ఆపరేషన్లో మీ పార్టిసిపేషన్ చాలా ముఖ్యం. గాట్ ఇట్? అర్థమైంది సార్. ఇది మోస్ట్ కాన్ఫిడెన్షియల్. సార్, మీరు మా పై ఆఫీసర్. మా ప్రాణాలు పోయినా బయట పెట్టాం. పదండి. మార్నింగ్ సార్. మార్నింగ్. హలో మిస్టర్ ద్వారక గారు,
మీకు ఎన్సీబీ నుంచి సమన్లు వచ్చాయి. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అంటే మాదక ద్రవ్యాల నిరోధక శాఖ. అర్థమైంది కదా? అర్జెంటుగా మిమ్మల్ని తీసుకెళ్లి టెస్ట్ చేయించాలి. కానిస్టేబుల్స్, సెల్ ఓపెన్ చేయవా, సార్ని తీసుకెళ్ళాలి. గుడ్ మార్నింగ్ సార్. చారీ, నువ్వేంటా ఇంకా స్టేషన్లోనే ఉన్నావు? నీకు ఈరోజు లీవ్ ఇచ్చాను కదా. ఏమయ్యా స్టేషన్ రైటరు, సార్ చారికి చెప్పాలి కదా. సార్ నాకు లీవ్ అవసరం లేదు. నీకు అవసరం లేదయ్యా, నాకు అవసరం అనుకో. ఏంటి సార్ మీరు అనేది? అవునయ్యా, నువ్వెప్పుడు రాముడికి హనుమంతుల్లా ఇక్కడే ఉంటే సెంటిమెంట్గా నాకేమీ కలిసి రావట్లేదు. ద్వారకా సార్ కేసు 2 అడుగులు ముందుకు వెళ్తే 4 అడుగులు వెనక్కి వస్తోంది. ఎందుకీ తలనొప్పి? చావో రేవో ఓ కొలుకి తీసుకొస్తే నా డ్యూటీ పూర్తయిపోతుంది కదా. అందుకే నీకు లీవ్ ఇచ్చాను. హ్యాపీగా రెస్ట్ తీసుకో. సార్ నాకు అవసరమైనప్పుడు లీవ్ తీసుకుంటాను సార్. నాకు అవసరం చెప్తుంటే అర్థం చేసుకోవేంటి? స్టేషన్ నుంచి బయటకు వెళ్తావా, మెడపట్టి బయట గంటించమంటావా? ఆయన ఎవరికైనా లీవ్ దొరికితే రిలాక్స్డ్గా ఉండాలి, కానీ నువ్వేంటి చారి అంత టెన్షన్ పడుతున్నావు? ఓ, మీ సార్ని నేనేమన్నా చేస్తానని భయమా? నేనేం చేసినా రూల్స్ ప్రకారం, డ్యూటీ ప్రకారమే చేస్తాను. నీకింతకంటే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. బయటకెళ్ళు. వెళ్ళు. అవుట్. అది కాదు సార్. గెట్ లాస్ట్. అవుట్. సమయానికి దుర్గమేడం కూడా ఊర్లో లేరు. ఈ రాక్షసుడు ఏం ప్లాన్ చేశాడో, నాకెందుకు కావాలని లీవ్ ఇచ్చాడో అర్థం కావట్లేదు. ఏ కానిస్టేబుల్, సార్. లాకప్ ఓపెన్ చేయి. ఓకే సార్. త్వరగా. ఏంటి సార్ అలా చూస్తున్నారు? నేనేమి జోక్ చేయట్లేదు. సీరియస్ ఆర్డర్ని సిన్సియర్గా పాటిస్తున్నాను. మిమ్మల్ని తీసుకెళ్తున్నాను, నడవండి సార్. దండపాణి, నా మీద కక్షతో కోపంతో కావాలని ఎన్సీబీ పేరు చెప్పి నన్నింకా భయపెట్టాలని చూస్తున్నావా? మిమ్మల్ని భయపెట్టడం కాదు సార్, నిజంగానే ఆర్డర్స్ వచ్చాయి. మిమ్మల్ని కాపాడడానికేమో మీ అమ్మ ఢిల్లీలో లాయర్ని కలవడానికి వెళ్ళింది. అదే ఢిల్లీ నుంచి మిమ్మల్ని లాక్కెళ్ళి టెస్టులు చేయించమని ఆర్డర్స్ కూడా వచ్చాయి. మాదక ద్రవ్యాలు మీరు ఎంత వినియోగించారో తెలియాలి. మీకు ఏ ఏ దేశాలతో సంబంధాలున్నాయో కూడా తెలియాలి. విచిత్రం ఏంటంటే తవ్వే కొద్దీ ఒక్కో కొత్త కేసు మీ మీద బయటకొస్తుంది. మీరు నిజాలు ఒప్పుకోవట్లేదని చివరికి నార్కో టెస్ట్కి పర్మిషన్ తీసుకున్నామంటే కేసులు ఎంత పెద్దగా ముదిరాయో అర్థమైంది కదా. ఇంతకన్నా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం నాకు లేదు. బయటికి పద. నువ్వు చెప్తున్నవన్నీ అబద్ధాలే. కావాలని నువ్వేదో ప్లాన్ చేసావని అర్థం అవుతుంది. నిజంగా ఎన్సీబీ నుంచి నీకు ఆర్డర్స్ వస్తే ఏది చూపించు. నా చేతిలో ఫైల్ ఉంది, ఫైల్తో పాటు పవర్ ఉంది. అయినా ప్రతిదీ నేనెందుకు నీకు ప్రూఫ్ చూపించాలి? మర్యాదగా బయటకు నడు. కానిస్టేబుల్స్, సార్కి బేడీ లేయించి బండెక్కించండి. రేయ్ దండపాణి, ఏయ్ అరవక, ముందు ఈ కిరాతకుడు మనల్ని కాదని కొత్తవాడతో ద్వారకా సార్ని తీసుకెళ్తున్నాడంటే చాలా భయం వేస్తుంది. ఏం చేస్తాడో ఏంటో.
ఎక్కించండి. అమ్మా నక్షత్ర, ఆ దుర్గ వల్ల అర్థాంతరంగా దూరం అయిపోయిన ఆ భవానీ అక్క ఏ లోకాన ఉందో తెలియదు, కానీ ఇన్నాళ్లకు సద్గతులు కలుగుతాయని అనిపిస్తోంది. ఈరోజు ద్వారక చావు రాసిపెట్టినట్టే మీ అమ్మ పగలో సగం ఈరోజు తీరబోతున్నట్టే లెక్కమ్మా. అవును మావయ్య, ఈ సంతోషాన్ని అమ్మతో పంచుకోవడానికే నేనిక్కడికొచ్చాను. కాని నువ్వు ఏకంగా ద్వారకకి పిండం పెట్టినట్టు తన ఫోటోకిలా బొట్టు పెట్టి దండ వేసి అమ్మ ఫోటో పక్కన పెట్టడం చూస్తాను అనుకోలేదు. ఈ సంతోషం నాకింకా ఎక్కువైంది మావయ్య. గర్వంగా కసితీరా మనసారా వీడి చావు వార్త వినబోతున్నామమ్మా. మా చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోయారు. భవానీ అక్క కష్టంతోనే నేను పెరిగాను. అలాంటి మా అక్కని దుర్గ చంపిందని తెలియగానే వెనక ముందు ఆలోచించకుండా కత్తి పట్టుకొని ఆ దుర్గని చంపడానికి బయలుదేరిపోయాను. కానీ నువ్వన్నా ఆ ఒక్క మాట కోసం ఆగాను. ఒక్కసారి కత్తితో పొడిస్తే నొప్పి తెలుస్తుంది, రెండోసారి పొడిస్తే కొన్ని క్షణాలు నరకం కనిపిస్తుంది, ఆ తర్వాత ప్రాణాలే పోతాయని నువ్వన్నట్టు 3 కత్తిపోట్లతో ఆ దుర్గ ప్రాణం బలి తీసుకుంటే అది పగతీరినట్టు కాదు. ఆ దుర్గకు ప్రాణమైన వాళ్లని ఒక్కొక్క ప్రాణం తీస్తూ దుర్గ నుంచి దూరం చేస్తూ ప్రతిక్షణం ఆ దుర్గ నరకం అనుభవించేలా చేయాలమ్మా. ఇప్పుడు అదే చేస్తున్నాం, అందులో మనం సక్సెస్ అవుతున్నాం. అవును మామయ్య, ఇలా తీర్చుకుంటేనే కదా ఆ దుర్గ మీద కసి తీరా మనం విజయం సాధించినట్టు. ఈ సక్సెస్ నీదేనమ్మా. నువ్వు చాలా గ్రేట్. నా కోడలు నిజంగానే గ్రేట్. ఎస్, నా కోడలు నిజంగానే గ్రేట్. ద్వారక సర్వీస్ గన్లోని బుల్లెట్ ధైర్యంగా నక్షత్ర బయటికి తీసుకురావడం, ఆ బుల్లెట్స్ ని చాలా ప్లాండ్ గా వాడటం జరిగింది కనుకే ఈరోజు ద్వారక మీద అన్ని కేసులు. ఫైనల్ గా దండపాణి చేతిలో ఎన్కౌంటర్. మామయ్య గారు, ఆ దండపాణి ఈ పాటికి ద్వారకను ఎన్కౌంటర్ స్పాట్ కు తీసుకువెళ్ళిపోయి ఉంటాడా? వీడి డెత్ న్యూస్ ఎంత తొందరగా మనం వినబోతున్నామో ముందుగా అది చెప్పండి మామయ్య గారు. ఈ పాటికి ఆ ద్వారకను తీసుకుని పోలీస్ స్టేషన్ నుంచి బయలుదేరుంటారమ్మా. దండపని చేతుల్లో యమపాసం ఉన్నట్టే కాసేపట్లో ఈ ద్వారక మరణ వార్త మనం వినబోతున్నట్టే. కన్ఫామ్ గా వినబోతున్నాం రాజశేఖర్ గారు. ఈ చావు వార్త దుర్గ వినాల్సి రావడమే చాలా చాలా మనం ఎదురు చూడాల్సిన ముఖ్య ఘట్టం. రఘురాజ్ గారు, ఆ ఘట్టం మనం కన్నుల పండుగగా చూడబోతున్నాం కదా. మనం కాదు రాజశేఖర్ గారు, ఈ మరణ వార్త దుర్గ వినాలి, గుండెలు బాదుకుంటూ రావాలి. అయ్యో దుర్గ గారు ఇలా జరిగిందేంటి అని మనం లేని ఏడుపు తెచ్చుకొని నటించడానికి సిద్ధంగా ఉండాలి. ఆ తర్వాత మనం గ్రాండ్ గా పార్టీ సెలబ్రేట్ చేసుకోవాలి.
స్టేషన్ నుంచి షిఫ్ట్ చేస్తున్నట్టు, మెడికల్ టెస్ట్ కనో డ్రగ్స్ తో సంబంధం ఉంది కనుక నార్కో టెస్ట్ అనో ఏదో ఒక అఫీషియల్ రీజన్ తో ఆ ద్వారకను స్టేషన్ నుంచి బయటికి తీసుకెళ్ళు. దారి మధ్యలో కావాలని వాణ్ణి రెచ్చగొట్టి నీ మీద తిరగబడేలా చేయి. వాడి వల్ల నీ ప్రాణాలకి ముప్పు వచ్చినట్టు ఒక సీన్ క్రియేట్ చేసి అప్పుడు 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 వాణ్ణి షూట్ చేసి పారే. ఒకప్పుడు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లడమే చాలా అవమానం అనుకుంటే ఇలా నార్కో టెస్ట్ పేరుతో తీసుకెళ్ళడం ఇంకా అవమానంగా ఉంది కదా. ఏం ఆలోచిస్తున్నారు సార్? చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో, కడుపు తీపికి కట్టుబడని తీర్పు, కన్నీటికి కరిగిపోనిది తీర్పు. ఇది దైవమే ఇచ్చిన తీర్పు. తప్ప తప్ప తప్ప. యు ఆర్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ లా. ఇక్కడ అన్ని పాపాలకు శిక్ష పడుతుంది. శిక్ష అంటే అదే రేపు కోర్టు విచారణలో నీకు పడబోయే శిక్ష. మీరేం మాట్లాడరేంటి సార్? నాకేం కావాలో, మీరు ఏం ఒప్పుకుని నిజం బయట పెట్టాలో అవి బయట పెట్టట్లేదు గనకే మీకు ఇలాంటి టెస్టులు టాస్కులు ఎక్కువవుతున్నాయి. కానిస్టేబుల్స్ సార్. సారే మాట్లాడరేంటయ్యా? మాట్లాడడం ఇష్టం లేదనుకుంటా. పోనీ ఓ పని చేద్దాం, సరదాగా అంత్యాక్షరి స్టార్ట్ చేద్దాం. అందరు కలిసి జాలీగా పాటలు కూడా పాడుకుందాం. ఏ కృష్ణమూర్తి, నువ్వు స్టార్ట్ చేయవే. సార్ నాకు పాడడం రాదు సార్. ఇక్కడెవరూ ప్రొఫెషనల్ సింగర్స్ లేరు. పాడు, పర్లేదు, ఏదో ఒకటి పాడు. కాస్త జోష్గా, కాస్త మాస్గా ఉండాలి. పాడు. ఆ అంటే అమలాపురం, ఆ అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం, ఈలగొట్టి లాగుతారు ఆంధ్ర జనం. జనం అంటే నా 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 అంటే నా మీద కాదు, నా అనే అక్షరంతో పాట. చలో. నా మనసుకేమైంది, నీ మాయలో పడింది, నిజమా కల తెలిసేదెలా. నాకు అలాగే ఉంది, ఎన్నో అనాలనుంది, దాచేదెలా లోపల. మన ఇద్దరికీ తెలియంది ఏదో జరిగే ఉంటుంది, అందుకే ఇంతలా గుండె ఉలికి పడుతూ ఉంది. ది ది అంటే దా మీద, దా దా దా. దా మీద ఏ పాట ఉంది? దా మీద ఏ పాట ఉందబ్బా? ద్వారక సార్, దా మీద మీరు అందుకోండి. దా సరదా. దాయి దాయి దామా, కులికెక్కుంది నాల బొమ్మ, నీతో పని ఉందమ్మా, నడిచే కొండపల్లి బొమ్మ. మా
ఏ కానిస్టేబుల్ అలా కూర్చుని దిగ. సార్ని దింపండి అయ్యా. నార్కో టెస్ట్కి ఇంకా టైం ఉంది సార్. దిగండి. రండి సార్. దింపబాయా. సార్ దిగండి సార్. ఆన్ ది వే మీకు బాగా టైం పాస్ అయింది కదా. బేసిక్గా మేము ప్రొఫెషనల్ సింగర్స్ కాదు కదా, కొంచెం ఇరిటేషన్ వచ్చి ఉంటుంది. చావండి సార్. చచ్చాడు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.